ఈ రోజు ఒక గిరిజన మహిళ అయినందుకు నేను చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటే సుధీర్ రెడ్డి అనే అహంకారంతో, పదవి ఉంది అహంకారంతో, డబ్బు ఉన్నదని అహంతో ఒక గిరిజన మహిళ, ఒక ఎస్టీ మహిళ నేనేదో రాజకీయం చేస్తూ 10 మందికి సేవా కార్యక్రమం చేసుకోవాలనే కాన్సెప్ట్ తోనే నేను బయటికి వస్తే నన్ను ఇవాళ హనీమూన్ అనే పేరుతోనే నన్ను కించపరుస్తూ నేనేం చెప్పాను? సుధీర్ రెడ్డి గారు, మీకు మీ ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంది, నీ పెండ్లాం ఉంది, నీ కోడలు ఉంది, వాళ్ళు కూడా ఒక ఆడోళ్లే కదా. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు, 2 సార్లు కార్పొరేటర్ అయినావు, ఒకసారి కమిటీ చైర్మన్ అయినావు. నీ 30 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇదేనా నువ్వు రాజకీయంగా నేర్చుకున్నది? ఒక మహిళల పట్ల అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఒక మహిళను కించపరిస్తే నీకు వచ్చేది ఏముంది? నీకేమైనా ఆస్తులు పెరిగినాయా నన్ను కించపరిస్తే? నేను పార్టీలో వచ్చిన, నేను ఇవాళ బీజేపీలో గెలిచిన, నేను అభివృద్ధి కోసమే నేను టీఆర్ఎస్ లో వస్తే అక్కడ కూడా నన్ను ఓర్చుకోలేక నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎక్కడో మున్సిరాబాద్ లో జరిగిన విషయానికి నన్ను మధ్యలో తీసుకొచ్చి నన్ను ఏదో విధంగా నన్ను కించపరచాలని ఒక గిరిజన మహిళ నేను బయటకు వచ్చి చేసేది ఏముంది? నేను న్యాయంగానే కొట్లాడుతున్నాను కదా. మేము అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఇవాళ మాకు రిజర్వేషన్ బట్టే నేను ఒక మహిళగా నేను బయటకు వచ్చాను. నాతోనే ఒక 10 మంది మహిళని తీసుకురావాలనుకుంటున్నాను. కానీ నువ్వు మాట్లాడిన మాటలకి ఏమైనా ఉన్నదా? ఇలాంటి మాటలతోనే నీకేమన్నా అభివృద్ధి చెందినవా? నువ్వు ఒక మహిళ అని నేను ఇవాళ కంటతడి పెట్టుకుంటున్నాను. నువ్వు చూస్తూనే ఉన్నావు. నీ ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి నీకు ఆడపిల్ల బాధ అనేది తెలియదు. అదే నీ పెళ్ళానికో కోడలకో ఇవాళ ఎవరైనా అని ఉంటే నువ్వు బాధపడేవాడివి. నేను సభాముఖంగా అనుకుంటున్నాను, ఈ ఎల్బీ నగర్ లో ప్రతి ఒక్క ఆడబిడ్డలు, అన్నలు సుధీర్ రెడ్డి గారిని మాత్రం తిరగనివ్వకూడదు. నాకు ఇవాళ న్యాయం జరిగేంత వరకు నేను పోలీస్ స్టేషన్ ముందే కూర్చుంటున్నాను, ఈ అంబేద్కర్ దగ్గరనే కూర్చుంటాను. అరెస్ట్ చేసేంత నాకు న్యాయం జరిగేంత వరకు నేను అంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు, మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒక ఎస్టీ అయినందుకు నాకు ఇంత అవమానం జరుగుతుంది. మీరు ఈ మాటకు మీరు గ్రహించాలి. హనీమూన్ అనే దానికి అర్థం ఏంటో నాకైతే తెలియదు. మరి సుధీర్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అయినందుకు వాళ్ళ పెండ్లాన్ని మరి కోడల్ని హనీమూన్ చేసినందుకే ఆయన ఎమ్మెల్యే అయిందా? నాకు మాత్రం దీనిపైన న్యాయం కావాలి, నాకు సమాధానం చెప్పాలి ఆయన. అందరికి, మీడియా మిత్రులందరికీ కోరుకుంటున్నానండి, దయచేసి నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి నేను కలవను. నమస్తే అండి. మా బాణం సుజాత నాయక్, మా హస్తినాపూర్